వెల్కమ్ టు స్టేట్ టాక్. 2 దశాబ్దాల క్రితం రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ముందుగా శాసనసభ, ఆ తర్వాత లోక్సభలో అడుగుపెట్టారు ఆయన. తరచూ అధికారులతో ఘర్షణకు దిగుతున్నారన్న విమర్శ కూడా ఆయన పైన ఉంటుంది. తాజాగా రాష్ట్రంలో బీజేపీ అధ్యక్ష ఎన్నిక కూడా జరగబోతుంది. రాష్ట్రంలో బీజేపీ రానున్న రోజులు ఎటువంటి కార్యకలాపాలు చేయబోతుంది, అధికారంలోకి రావాలన్న వాళ్ళ లక్ష్యం నెరవేరుతుందా లేదా తెలుసుకునేందుకు మనతో మాట్లాడేందుకు మెదక్ ఎంపీ రఘునందన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకునే సార్, నమస్తే, వెల్కమ్ టు స్టేట్ టాక్. నమస్తే సార్, మెదక్ ఎంపీగా ఎన్నికయ్యారు, 4-5 నెలలు దాటుతుంది. ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎటువంటి కార్యాచరణ ప్రారంభించారు? సో గతంలో పనిచేసినటువంటి ఎంపీలకు భిన్నంగా మెదక్ పార్లమెంట్కు ఉన్నటువంటి విశిష్టతని, మెదక్ పార్లమెంట్కు ఉన్నటువంటి గుర్తింపుని దృష్టిలో పెట్టుకొని మెదక్ నియోజకవర్గ ప్రజల ఆశలు, ఆకాంక్షల్ని నెరవేర్చే రీతి లోపల భారత ప్రభుత్వం సహకారంతో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ముందుకు పోయేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. యాజ్ యూ సెడ్, మేము కొత్త 6 నెలలు కూడా కాలేదు, కొత్త గెలిచాం, పార్లమెంట్కి పోయాం. పార్లమెంటరీ సాంప్రదాయ పద్ధతులన్నింటినీ కూడా అవలోకనం చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా నేషనల్ హైవేస్, రైల్వేస్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏవైతే భారత ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించుకోవచ్చో వాటి కోసం సంబంధిత అధికారులని, ఇప్పటికే సంబంధిత మంత్రులను కూడా కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. నా పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి BHLకి ఆర్డర్స్ పెంచే విషయంలో కానీ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి కంపెనీకి ఆర్డర్స్ లేవు, ఇబ్బంది అవుతుంది అన్నటువంటి అంశాల్లో కానీ, లేదా BDL లాంటి ప్రఖ్యాత ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతున్నాయో వేటిని కూడా నష్టాల్లోకి పోకుండా, ఇబ్బందులకు గురి కాకుండా, వాటి ప్రొడక్టివిటీని పెంచే రీతి లోపల, వాటి భవిష్యత్తుని మనగడ కొనసాగే రీతి లోపల చూస్తూ పూర్తిగా గ్రామీణ వాతావరణం ఉన్నటువంటి దుబ్బాక, నర్సాపూర్, మెదక్ ఒకటైతే పటాన్ చెరువు, సంగారెడ్డి లాంటి పార్ట్ ఆఫ్ నర్సాపూర్ ఇంకొక రకమైనటువంటి ఇండస్ట్రియలైజేషన్ తోటి సఫర్ అవుతూ ఉన్నాయి. రోజు రోజు కొత్త కాలనీలు పెరుగుతూ ఉన్నాయి. తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం లాంటి ప్రాంతాల లోపల అక్కడ ఇండ్ల సైట్లు కానీ, ఇండ్ల నిర్మాణం కానీ, ఉండడానికి ఇల్లు కోసం కానీ ఆల్మోస్ట్ పటాన్ చెరువు లాంటి ప్రాంతాలన్నీ మినీ ఇండియా అని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి దగ్గర ఉండేటువంటి సమస్యలు డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతాం. మొన్ననే కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రిని చరు మజుందార్ గారిని తీసుకొని వచ్చి IITకి వెళ్ళడం జరిగింది. మేము IIT లోపల ఉండేటువంటి విద్యార్థులు, IIT క్యాంపస్లో ఉన్నటువంటి సమస్యలు, ఇట్లా ఒక్కొక్క అంశాన్ని ప్రత్యేకంగా తీసుకొని ముందుకు పోయేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల సహకారంతో తలపెట్టినటువంటి మెట్రోని మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరదాకా నడిపిస్తూ ఉన్నాం. ఇట్లా రకరకాలైనటువంటి అంశాల లోపల అవకాశం దొరికిన ప్రతి సందర్భంలో నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాను. డెఫినెట్గా 5 సంవత్సరాలు నాకు ఇచ్చినటువంటి గడువు లోపల మెదక్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానైతే ఒక మాట చెప్పగలను. లోక్సభ ఎంపీగా అంటే ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతుంది. విపక్షాలు, కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలు అదానికి సంబంధించి, సెక్యూ ఒప్పందం సంబంధించి అమెరికాలో ఏదైతే ఇండక్ట్మెంట్ నమోదైందో దానికి సంబంధించి JPC విచారణ చేపట్టాలని పట్టుబడుతుంది. సమావేశాలు కూడా సజావుగా జరిగిన పరిస్థితి. బీజేపీ ఈ అంశానికి సంబంధించి ఎటువంటి స్టాండ్ ఉంది? ఎంపీగా మీరేమంటారు? ఇప్పుడు సింపుల్, అందులో చాలా సింపుల్గా, నేరం ఈ దేశంలో ఆరోపించబడలేదు. నేరస్తునికి సంబంధించి ఇక్కడ ఏం కంప్లైంట్లు లేవు. గతంలో ఇట్లే కొన్ని వివిధ దేశాల నుంచి వచ్చేటువంటి ఫారిన్ పేపర్స్లో కొన్నిట్లలో అదాని గురించి కొన్ని వార్తలు రాసినారు, దాని మీద ఎంక్వైరీ అన్నారు, గొడవ చేసినారు, వాళ్ళే సుప్రీంకోర్టుకి వెళ్ళినారు. ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏం చెప్పిందో మీరందరూ చూసినారు. హిండన్బర్గ్ పేపరా, జార్జ్ సోరెన్ రాసిందా, ఇంకెవరు రాసిందా, వ్యక్తుల పేర్లు అనవసరం. దేశ సర్వోన్నత న్యాయస్థానం దాని మీద విచారణ అవసరం లేదని చెప్పి కొట్టేసింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అమెరికాలో ఉన్న ఒక కోర్టులో ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆరోపించినాడు. దాని మీద FIR అక్కడ నమోదు కాలేదు. ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయినాయి ఒక కేసులో. ఆ ఆర్గ్యుమెంట్లో అతను ఒక ఆరోపణ చేసినాడు అక్కడ ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటరు. ఒకవేళ ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆరోపించినట్టు నేరం జరిగిందని ఒప్పుకుంటే కూడా నేరం ఇక్కడ జరగలేదు కదా, నేరం జరిగింది అమెరికాలో కదా. విచారణ ఎక్కడ చేస్తారు? అక్కడే చేయాలి కదా. ఉదాహరణకి ఇక్కడ టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇబ్బంది అయింది. దానికి సంబంధించినటువంటి ఒక అధికారి పోయి అమెరికాలో ఉంటున్నారు. అధికారిని ఇక్కడికి తీసుకురావడానికి సాధ్యం అవుతుందా? అమెరికాలో ట్రయల్ చేయగలుగుతారా? చేయలేరు కదా. నేరం ఏ దేశంలో జరిగిందో ఆ దేశంలోనే ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇప్పుడు ఆదానికి సంబంధించి ఈ దేశంలో ఎక్కడైనా ఎవరైనా కంప్లైంట్ ఉండి కేసులు రిజిస్టర్ అంటే తప్పకుండా ఇన్వెస్టిగేషన్ చేపిస్తుంది భారత ప్రభుత్వం. ఏమి లేకుండా ఎక్కడో విదేశాల్లో, అమెరికాలో ఏదో జరిగిందని, అమెరికాలో జరిగిన దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ దాని మీద మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలని అడగడం పార్లమెంటు సాంప్రదాయం ప్రకారం సరైనది కాదు. 2, పార్లమెంట్లో ఏం చర్చించాలో లేక ఏదో ఒకటి గొడవ చేసి రోజు పార్లమెంట్ని అడ్జెంట్ చేస్తానికి చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన తప్ప అందులో ఎక్కడ కూడా న్యాయం లేదనేది నా భావన. తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తి కావడానికి వస్తుంది. ఈ ఏడాది కాలం పాలన మీరు ఎట్లా విశ్లేషిస్తారు? 10 సంవత్సరాల్లో చంద్రశేఖరరావు గారు ఎన్ని వైఫల్యాలనైతే ప్రజలకి అంటగట్టినారో, అందించినారో, లేదా 10 సంవత్సరాల లోపల చంద్రశేఖరరావు లేదా BRS పార్టీ ఎన్ని ఇబ్బందుల్ని ప్రజలకు గురి చేసిందో అన్ని ఇబ్బందుల్ని వీళ్ళు ఏడాది కాలం లోపల కాంగ్రెస్ పార్టీ ప్రజల మీద రుద్దుతూ ఉందనేది నా అభిప్రాయం. దానికి భిన్నంగా ఏం లేదు. 10 ఏళ్లలో వాళ్ళు ఎంత బదనాం అయినారో
వీళ్ళు 12 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ అంత బదనామైందని చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అంటే ప్రధానంగా హామీల అమలుకు సంబంధించి ఎట్లా చూస్తున్నారు? రుణమాఫీ చేశామంటున్నారు, ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు, విద్యుత్ సంబంధించి ఉచిత విద్యుత్ సంబంధించి కూడా చేస్తున్నామంటున్నారు. ఈ హామీల అమలుకు సంబంధించి మీ స్టాండ్ ఏంటి? రాష్ట్ర పార్టీ ఎట్లా చూస్తుంది? సో ఆచరణలో సాధ్యం కానటువంటివి కేవలం ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం ఇచ్చినటువంటి హామీలు తప్ప, వాళ్ళు చెప్పిన హామీలో మేము 2 లక్షల రైతు రుణమాఫీ చేసినాము అంటారు. అసలు రైతుల సంఖ్య ఎంతమందికి 2 లక్షల పైసలకు లోన్లు ఉన్నాయి? దీని మీద ఒక్కొక్క మంత్రి ఒక్కొక్కటి మాట్లాడతాడు. ముఖ్యమంత్రి గారు ఒకటి మాట్లాడతారు, ఆర్థిక మంత్రి ఇంకొకటి మాట్లాడతాడు, వ్యవసాయ శాఖ మంత్రి ఇంకొకటి మాట్లాడతాడు, రెవెన్యూ మంత్రి ఇంకొకటి మాట్లాడతాడు. బేసికల్గా కాంగ్రెస్ పరిపాలన 12 నెలలు మనం గమనిస్తే మీకు ఏమర్థమవుతుందో నాకు తెలియదు, కానీ నాకు అర్థమైంది ఏంటంటే అన్న, సంసారం గతి లేకపోతే చేయొచ్చు కానీ శృతి లేకపోతే చేయరాదు. కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీలో శృతి లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుపోతా ఉన్నారు, ఒక్కొక్క మంత్రి ఒక్కొక్కటి మాట్లాడతాడు. దానికి వాళ్ళ అంతర్గత ప్రజాస్వామ్యం చెప్తుంటారు, మీరు కూడా వింటుంటారు కదా రెగ్యులర్గా. మేము అందరం మాట్లాడుతుంటాము, ఇతర పార్టీలో ఉండదు, మా పార్టీలో విత్ పార్టీగా మీరు ఏమన్నా మాట్లాడుకోండి. బట్ మీరు అడ్మినిస్ట్రేటర్గా, మంత్రులుగా ద డిసిషన్ ఆఫ్ ఏ క్యాబినెట్ ఈజ్ ఏ కలెక్టివ్ డిసిషన్ అని చెప్పినప్పుడు, బయటికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఒక మంత్రికి ఇంకొక మంత్రికి మధ్యన సంబంధం లేని మాటలు వస్తూ ఉంటే ఏమనుకుంటారు జనం? పిచ్చోళ్ళు అనుకుంటున్నారు మిమ్మల్ని. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ ఐఎమ్ సేయింగ్. నేనేదో కోపం కొద్ది చెప్తాను, వాస్తవాన్ని చెప్తా ఉన్నాను. వాళ్ళకి అద్దం ముంగట పెట్టి చూపిస్తే నువ్వు అందంగా లేవంటే నీకు నచ్చదు, ఎట్లా అందంగా ఉన్నావంటేనే నచ్చుతుంది. అట్లా ఉంది ఇలా కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ మంత్రుల పరిస్థితి. అంటే పూర్తిగా ఫెయిల్ అయిపోయిందంటారా? అసలు అట్లీస్ట్ మినిమం కూడా చేయలేదంటారా? మినిమం 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ఎంత బదనామైందో 12 నెలల్లో కాంగ్రెస్ ఎంత బదనామైంది. మీరు చేసింది కనబడతలేదు, చేయంది ఎక్కువ కనబడతా ఉంది, బదనాం ఎక్కువ అవుతా ఉన్నారు. దీనికి అంతటి కారణం మీ శృతి లేనటువంటి వ్యవస్థ తప్ప ఇంకొకటి కాదు. బదనాం అంటున్నారు. గతంలో ప్రధానమంత్రి మోడీ ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు తెలంగాణ అనేది కాంగ్రెస్ కుటుంబానికి, రాజ కుటుంబానికి ఏటీఎంగా మారిందన్న విమర్శ చేశారు. కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, వీటిపైన ఎందుకు విచారణ జరిపించవచ్చు కదా? స్పష్టమైన ఆధారాలు ఉంటే సిబిఐ ఉంది, ఈడీ ఉంది, లేకపోతే ఏదో. మీడియా మిత్రులందరికీ, మా మీద ఆరోపణలు చేస్తున్నటువంటి పెద్దలందరికీ నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, కంప్లైంట్ ఇవ్వండి. మీరు అన్నారు కదా, ప్రధానమంత్రి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు, లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఏదైనా ఇన్వెస్టిగేషన్ జరగాలంటే అది ఆ సంబంధించినటువంటి రాష్ట్రం ఎఫ్ఐఆర్ ముందు రిజిస్టర్ చేయాలి. వాళ్ళు రిజిస్టర్ చేసినాక ఈడీ వస్తుందా, ఐటీ వస్తుందా, ఇంకెవరు వస్తారా, ఎట్లా యాక్షన్ తీసుకుంటారు, ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తారు అనేది భారత ప్రభుత్వం చేస్తుంది. ఇక్కడ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ మీద మేము చర్య తీసుకున్నా, లేదా ఇతర ప్రతిపక్షాల మీద మేము చర్య తీసుకున్నా ఇమ్మీడియట్గా వచ్చేటువంటి మాట ఏంటంటే మోడీ గారు మా మీద కక్ష సాధిస్తున్నారు, మమ్మల్ని ఎన్నికల్లో గెలవలేక ఏదో చేస్తున్నారనే బదనాం వస్తూ ఉంది. కాబట్టి మేము కొంచెం లిబరల్గా ఉన్నట్టు కనబడతా ఉంది మీకు. బట్ కంప్లైంట్ రిజిస్టర్ అయిన దగ్గర, కేసు రిజిస్టర్ అయిన దగ్గర 100% నిష్పక్షపాతంగా విచారణ కొనసాగిస్తూ ఉన్నాం. ఏ రాష్ట్రంలో అయినా, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, లేదా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్ని మాటలు మాట్లాడిండో మీరు చూసినాం. రింగ్ రోడ్ మీద 1,00,000 కోట్లు పోయినాయి అన్నాడు. ఇలా రింగ్ రోడ్ టెండర్ రద్దు చేసే అధికారం రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంది. ఎందుకు రద్దు చేస్తలేడు? ఫార్మాసిటీలో జాగా తీసుకొచ్చి రెడీ పెట్టిండు. ఆయన ఏదో ఇండస్ట్రియల్ కారిడార్ అంటాడు, పారిశ్రామిక కారిడార్ అంటాడు, ఏదో ఒకటి అంటాడు. ఆ జాగా సేకరించినటువంటి జాగాని నిజంగా ఇండస్ట్రీస్కి ఇవ్వచ్చు కదా. సుమారు 35,000 ఎకరాల భూసేకరణ జరిగి రెడీగా ఉంది. ఫార్మాస్యూటికల్ సిటీగా అక్కడ డెవలప్ చేయి. నీ నియోజకవర్గం డెవలప్ చేసుకోవాలనే నీ ఆలోచన మంచిదే కావచ్చు, కానీ జమ చేసి గుంజుకొని అక్కడ రెడీగా ఉన్నటువంటి పల్లెంలో అన్నం వడ్డించడానికి చేతగానప్పుడు నువ్వు ఇంకేదో చేస్తా అని చెప్తే ఎట్లయితుంది? గతంలో కూడా బీఆర్ఎస్ సంబంధించి కూడా ఆరోపణలు చేశారు. ఇదే ప్రధాని నరేంద్ర మోడీ మొత్తము దోచుకున్నారని. వారికి సంబంధించి ఎటువంటి చర్యలు అంటే కేవలం రాజకీయ విమర్శలకే బీజేపీ పరిమితం అవుతుందా? సో భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్పష్టమైనటువంటి ఆధారాలు, కంప్లైంట్లు ఉన్న ప్రతి చోట ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తుంది. కాళేశ్వరం మీద ఒక కమిషన్ని రాష్ట్ర ప్రభుత్వం వేసింది. కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత ఖచ్చితంగా భారత ప్రభుత్వం తరఫు నుంచి కూడా చర్యలు ఉంటాయి. దోషులు ఎవరైనా, ఏ పార్టీ వాళ్ళైనా భారత ప్రభుత్వం 100% చర్యలు తీసుకుంటుంది. బీజేపీ కేంద్రంలో అధికారం నుండి కూడా కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం అవుతుంది, ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోదు. ఏ చట్టం కింద, ఏ సెక్షన్ కింద ఏముందని, ఏ కేసు పెట్టాలి, ఎవరు కంప్లైంట్ పెట్టాలనేది మీరు ఒకసారి మళ్ళీ చెప్పండి. చెప్తే దాని ప్రకారం ఖచ్చితంగా చేస్తాము. సార్ మీరే ఉన్నారు, మీరు ఫిర్యాదు చేయొచ్చు ఒక ఎంపీ కానీ, గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పైన కానీ మీరు కూడా పలానా ఆధారాలనే మా ప్రధానమంత్రి గారు చెప్పారు, వీటికి సంబంధించి మీరు విచారణ చేయండి అని కేంద్ర దర్యాప్తు సంస్థలకు మీరు చేయొచ్చు. గతంలో మీరు ఫామ్ హౌస్ కేసు సందర్భంలో కూడా ఈడీ విచారణ చేయమని లేఖ ఇచ్చారు. సో ఫామ్ హౌస్ దాంట్లో మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ముందు ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. నేను మళ్ళీ అదే చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రానికి లేదా ఏ రాష్ట్రానికి సంబంధించిన కేసులలో అయినా
ఒక ఎఫ్ఐఆర్ నమోదై ఉంటే, ఒక కేసు నమోదై విచారణ జరుగుతున్నప్పుడు కేంద్ర విచారణ సంస్థల నుంచి విచారణ కొనసాగించమని అడగొచ్చు. ఎక్కడ ఎఫ్ఐఆర్ కాని చోట అడగలేము. కాళేశ్వరం మీద ఇప్పుడు అవకాశం ఉంది, ఎందుకంటే కాళేశ్వరంలో అది కూలిపోయి కుంగిపోయి ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఇప్పుడు అడగడానికి అవకాశం ఉంది. బట్ ఆల్రెడీ ఒక రిటైర్డ్ జడ్జి చేత ఒక కమిషన్ వేసి విచారణ జరిపిస్తూ ఉన్నారు. విచారణ నివేదిక వచ్చిన తర్వాత మళ్ళీ అందరికంటే ముందు మీరే చూస్తారు కదా, ఇదే రఘునందన్ అదే కేంద్ర సంస్థలకు కంప్లైంట్ ఇస్తాడు, విచారణ ముందుకు సాగుతుంది అనేది మీరు విశ్వాసంగా ఉండొచ్చు. రఘునందన్ గారు, ప్రధానంగా ఈడీ కానీ సిబిఐ కానీ కేసులు నమోదు చేసిన తర్వాత, సోదాలు చేసిన తర్వాత వాటికి సంబంధించిన అధికారిక ప్రకటన చేయిస్తారు. మీరు చూస్తుంటారు, మీరు న్యాయవాది కూడా. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఇంట్లో సోదాలు జరిగిన తర్వాత ఈడీ ఇప్పటికీ ప్రకటన చేయలేదు అఫీషియల్గా. ఇదే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ పదే పదే ప్రస్తావిస్తుంది. కాంగ్రెస్ బీజేపీ ఒకటే ములాఖత్ అయ్యారు, అందుకోసమే దానికి సంబంధించి ఎటువంటి సమాచారం బయటకు ఇవ్వాలంటారు. మీరేమంటారు? ఏదైనా టెక్నికల్గా అక్కడ జరిగినటువంటి సంఘటన ఏముంది, ఆ రోజు రైడ్ చేసినటువంటి ఐటీ అధికారులు లేదా ఈడీ అధికారులు మీడియాని ఎందుకు దూరంగా ఉంచినారనేది ఐ కాంట్ ఆన్సర్ ఆల్ దోస్ క్వశ్చన్స్, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ మై డ్యూటీ. బట్ జనరల్గా మీరే చెప్తారు అన్ని కేసులలో. ఇప్పుడు పటాన్చెరు ఎమ్మెల్యే గారి ఇంటి మీద రైడ్ జరిగింది, బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు వాళ్ళు. చాలా సందర్భాల్లో చెప్పరు. దాని అర్థమైంది ఈడీ వాళ్ళతో ములాఖత్ అయిందంటారా? టీఆర్ఎస్ పార్టీ ఆడలేక మధ్యలోడిందని, జనానికి ఎందుకు దూరమైనమని ఆత్మ పరిశీలన చేసుకోవడానికి సిద్ధంగా లేక ఎంతసేపు ఎదురుగున్న వాళ్ళ మీద బురద జల్లే కార్యక్రమం తప్ప భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఎప్పుడన్నా ఈ దేశంలో ఎక్కడన్నా కలిసి పోటీ చేయడం జరిగిందా అన్న? జరగని దాన్ని బీజేపీ కాంగ్రెస్ ఒకటి అని కేటీఆర్ మాట్లాడితే దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాం? నేను అంటున్నా, నేను ఆరోపిస్తలేను, వాస్తవమే చెప్తున్నా మీతోటి. ఇప్పుడు అదేదో జన్వాడ ఫామ్ హౌస్లో పోలీసు వాళ్ళు రైడ్ చేసిర్రు. ఒక ఆయన డ్రగ్స్ తీసుకున్నట్టు వాళ్ళ పరీక్షలో తేలింది. అక్కడ దావత్కి వచ్చిన ఆయన దగ్గర డ్రగ్స్ పరీక్షలో రక్త నమూనాలో దొరికిండు. మరి ఆ పార్టీని ఆర్గనైజ్ చేసిన కేటీఆర్ బామ్మర్ది మీద ఇవాళ దాకా రేవంత్ రెడ్డి బాగా మాట్లాడతాడు కదా, కేటీఆర్ డ్రగ్స్, కేటీఆర్ బామ్మర్ది డ్రగ్స్ అంటాడు కదా. మరి కేటీఆర్ బామ్మర్దికి ఈ రోజు దాకా డ్రగ్స్ టెస్ట్ ఎందుకు చేస్తలేరన్నా? నెల దాటిపోయేదాకా ఎందుకు అవకాశం ఇస్తున్నారు? పార్టీ ఆర్గనైజ్ చేస్తే అక్కడికి వచ్చిన వాళ్ళ దాంట్లో ఒకటికి దొరికిందన్న, కేటీఆర్ బామ్మర్దిని ఎందుకు చేస్తలేడు? కేటీఆర్ రేవంత్ రెడ్డి మాట్లాడుకొని బీజేపీకి స్పేస్ ఇవ్వద్దని చెప్పి రోజు తిట్టుకుంటారని నేను చెప్పొచ్చు కదన్న. సో అది కాకుండా ఇన్వెస్టిగేషన్ని ప్రాపర్గా చేయమని అడుగుతా ఉన్నాం మేము. మీరు చెప్పుండ్రి, పాకాల రాజు పాకాల అనేది చెప్తారు కదా, ఆయన ఇచ్చిన దావతిలో ఒక ఆయనకైతే డ్రగ్స్ దొరికినాయి కదా విజయ్ అనే అతనికి. మరి రాజు పాకాల కూడా మీరు పార్టీ అంటున్నారు, ఇంటి కార్యక్రమం అని వాళ్ళు అంటున్నారు. అవును, ఏదైనా కానీ ఆ ఇంటి కార్యక్రమంలోనే ఒక డ్రగ్స్ తీసుకున్నట్టు దొరికింది కదా. మరి రాజు పాకాలకు ఎందుకు చేస్తలేరు? ఏలాంటి దాకా డ్రగ్ టెస్ట్ ఎందుకు చేస్తలేరు? అంటే మీరు ఇద్దరు కొల్లియుడు అయినన్నట్టే కదా. కేటీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలుసుకునే చేసుకుంటున్నారని అర్థం కదా. వాళ్ళు మిమ్మల్ని అంటారు, మీరు వాళ్ళు అంటారు, అంటే జనాన్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నమా? నేను అడిగిన దాంట్లో ఏం తప్పు ఉంది చెప్పు. మీ దగ్గర డ్రగ్స్ దొరికింది, దావత్ ఇచ్చినోడిని చెక్ చేయమని నేను అడుగుతున్నా, చేయాలనే వద్దా? చేయాల్సిందే. రేవంత్ రెడ్డి కేటీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ అని చెప్పడానికి ఇంతకంటే ఎక్కువ సబూత్ ఏం కావాలి మీకు? ఓకే, ఈ అంశానికి సంబంధించి కాకుండా జనరల్ గా బీఆర్ఎస్ ఏమంటుందంటే బీజేపీ కాంగ్రెస్ అంటుంది, బీజేపీ వాళ్ళని ఒక ఆధారం చూపెట్టమని చెప్పి మాట్లాడు. నేను ఒక ఆధారంతో చూపి మీరు ఇలా మీరు అన్నారు కదా, పొంగులేటిది పటాన్చెరు ఎమ్మెల్యేది ఉంది, ఇంకా చాలా మందిది ఉంది. అట్లాంటి కేసులలో ఈడీ అనౌన్స్ చేస్తలేదు, చాలా సందర్భాల్లో చేయలేదు. తమిళనాడులో ఒక డిఎంకే ఎంపీ ఇంట్లో రైడ్ జరిగింది కూడా చేయలేదు, వాళ్ళు అఫీషియల్ రిపోర్ట్ చేయలేదు. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ అనేది మీరు గుర్తుపెట్టుకోమని చెప్తున్నా నేను. పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారి ఇంట్లో జరిగితే మైపాల్ రెడ్డి గారు వచ్చి చెప్పిండు నా ఇంట్లో ఏం దొరకలేదని, కానీ ఈడీ ఏం చెప్పలేదు, ఐటీ ఏం చెప్పలేదు. రాష్ట్రానికి సంబంధించినంత వరకు హైడ్రా కానీ మూసీకి సంబంధించి కానీ హైడ్రా విషయంలో మీరు పూర్తి స్థాయిగా సమర్థిస్తున్నారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలని హైడ్రాతో ముందుకు వెళ్ళడాన్ని? సరే, మీరు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. హైడ్రా మూసీ రెండు వేరు అంశాలు. మూసీ సుందరీకరణ అనేటువంటి అంశానికి వచ్చినప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా తలా పాపం తిలా పిడికడు అన్నట్టు ఇద్దరు కలిసి చేసిరు. వాళ్ళు నోటీసులు రెడీ చేసిరు, వీళ్ళు చేసిరు. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసిరో ఇలా అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ అదే చేస్తూ ఉంది. ఆ రోజు ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఏం మాట్లాడిందో ఇలా ప్రతిపక్షంలో టీఆర్ఎస్ కూడా అదే మాట్లాడుతూ ఉంది. మూసీ సుందరీకరణ లోపల ఎవరికో ఏదో చేయాలనేటువంటి తపన ముఖ్యమంత్రి గారికి ఉంది అని అర్థమవుతుంది. నిజంగా మూసీ సుందరీకరణ చేయాలంటే భాగ్యనగరంలో ఉన్నటువంటి ఆ 10-12 కిలోమీటర్ల ఏరియాని వదిలేసి ఆ బయట ఆయనకు నిజంగా డెవలప్మెంట్ చేయాలనుకుంటే మాళ్ళకో ఇంకా దేనికో ఇవ్వనియండి, ఇబ్బంది ఏం లేదు. మూసీని నిజంగా శుభ్రపరచాలనుకుంటే ఆ పక్కన ఈ పక్కన ఒక రిటైనింగ్ వాల్ కట్టమని ఉండ్రి, ఆ వాల్ లోపల వచ్చినటువంటి ఇళ్ళలోకి తీసుకొచ్చి ఒక మంచి ఇల్లు కట్టి ఇవ్వమని ఉండ్రి. 2013 భూసేకరణ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ యూపీఏ 2 తీసుకొచ్చింది, దాన్ని అమలు చేయమని మల్లన్న సాగర్లో రైతులకు అది ఇవ్వమని 48 గంటలు నిరాహార దీక్ష చేసిండు రేవంత్ రెడ్డి, అప్పటి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా లోపల. ఇలా అదే 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇక్కడ కూడా భూసేకరించినటువంటి సందర్భం లోపల మూసీ లోపల రిటర్నింగ్ వాల్ లోపల ఎవరైతే వస్తారో వాళ్ళకందరికీ నష్టపరిహారం ఇవ్వండి అని అడుగుతున్నాం. దిస్ ఈజ్ అబౌట్ మూసీ. హైడ్రాకి సంబంధించి చెరువులు, కుంటలు, నాలాలు, బఫర్ జోన్లో ఉన్నటువంటి అంశాలని
రక్షించమని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. దాన్ని అమలు పరుస్తున్నటువంటి సందర్భంగా అది మంచిది అని నేను చెప్పడం జరిగింది. చెరువులలో, కుంటల్లో, నాలాల్లో కట్టినటువంటి కబ్జాలన్నీ తొలగించడం మంచిది అని చెప్పినాం. దాని అర్థం నేను కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినట్టు కాదు. నేను ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి మంచిగా చేస్తుండని చెప్పలేదు, హైడ్రా మంచిది అని చెప్పలేదు. ద యాక్షన్స్ టేకెన్ బై రంగనాథ్ ఇన్ డెస్మెటలింగ్ బఫర్ జోన్ కన్స్ట్రక్షన్స్ ఈజ్ గుడ్ అని చెప్పినాను. మంచి చేసినప్పుడు మంచి అని చెప్తే దాన్ని ఏదో కాంగ్రెస్కి బీజేపీకి సంబంధం ఉందని కేటీఆర్ అనేటోడు రోజు రేవంత్ రెడ్డికి అనుకూలంగా 4 ఎంపీలు మాట్లాడుతున్నారని నేను స్ట్రేట్గా అడుగుతున్నా కదా. నీ బామ్మర్దికి డ్రగ్స్ టెస్ట్ మీద బ్లడ్ శాంపుల్స్ తీసుకోలేదు అంటేనే కేటీఆర్, నువ్వు రేవంత్ రెడ్డి ఇద్దరు మాట్లాడుకున్నారు, మీరు ఇద్దరు ఒకటే అని చెప్తున్నాను. హైడ్రాకి సంబంధించి మీరు అక్రమంగా కట్టిన నిర్మాణాలు కూల్చివేయడం కరెక్ట్ అంటున్నారు. ఎట్ ద సేమ్ టైం చెరువులు, కుంటలు, బఫర్ జోన్లు, నాలాలలో కట్టినటువంటి పర్మిషన్స్ అంటూ ఉండవు. ఒకవేళ ఎవరైనా తప్పుడు పర్మిషన్స్ ఇస్తే పర్మిషన్స్ కూడా విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పిందో అంతవరకు తొలగించవచ్చు అనేది 24/7 తొలగించవచ్చు అనేది భారత సర్వోన్నత న్యాయస్థానమే చెప్పింది. కానీ అదే సమయంలో అనుమతులు తీసుకొని కట్టిన వాళ్ళ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యల విషయంలో మీరు గట్టిగా ఎందుకు మాట్లాడరు? నేను ఒక ప్రతిపక్ష ఎంపీగా నేను మాట్లాడినటువంటి ప్రతి మాటలో మీరు భూతద్దం పెట్టి చూస్తూ ఉన్నారు తప్ప, నేను రఘునందన్ రావు ఎమ్మెల్యేగా ఉన్నా, ఎంపీగా ఉన్నా, దొంగలకు ఎక్కడైనా సర్ది కట్టిండా? రఘునందన్ రావు పోలీసు వాళ్ళతో కొట్లాడుతున్నాడు. ఎందుకు కొట్లాడుతున్నాడు? పోలీసు వాళ్ళు చట్టాన్ని సరిగా అమలు పరచకపోతే పోలీసు వాళ్ళతో కొట్లాడుతున్నాను. తప్పు చేస్తే పోలీసు వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు అని చెప్తున్నా. రేపు హైడ్రా తప్పు చేస్తే రంగనాథ్ గారు మీరు తప్పు చేసిరు అని చెప్తా. నేను రంగనాథ్ గురించి కదా సార్, ఎవరైతే అనుమతులు వచ్చినాకనే ఆ కుంటల్లో చెరువులో కడుతున్నారు వాళ్ళ విషయంలో స్ట్రాంగ్గా మీరు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవాలని ఎందుకు డిమాండ్ చేయాలనేది పాయింట్. ఆ అనుమతులు ఇచ్చినటువంటి అధికారులను రిమాండ్ చేయండి, వాళ్ళ ఇంక్రిమెంట్లు ఆపుండ్రి, వాళ్ళ జీతాలు ఆపుండ్రి, నష్టపోతున్నటువంటి వ్యక్తుల కుటుంబాలు ఏవైతున్నాయో వాటికి వాళ్ళ జీతాలకి రికవరీ చేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. ఇంతకంటే క్లారిటీ ఏం చెప్పాలి? ప్రభుత్వ యంత్రాంగంతో అంటే ఉన్నతాధికారులతో కన్ఫ్రంటేషన్ రఘునందన్ రావుకి ఇష్టమా అని అంటే ఏమంటారు సార్? తప్పు చేసినా అని చెప్తే వాడు గొడవకు వస్తే నేనేం చేస్తా అన్న? మా కార్యకర్తలు బహుశా మీరు అడుగుతుంది ఆ కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ దృష్టిలో పెట్టుకొని అడుగుతున్నారు, లేదా ఇంకేదో అడిగినా కానీ నేను చెప్పదలుచుకున్నాను మీకు. అదే కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్కి సంబంధించిన కేసులో ఉదయం 10:30కి అక్కడొకరిని రోడ్డు మీద ఉన్న కార్యకర్తల్ని పట్టుకొని వచ్చిర్రు. మీకు తెలుసో తెలియదో చట్టం గురించి నేను చట్టం ఎక్స్ప్లెయిన్ చేసిన. అసైన్మెంట్ భూమి అది. ఆ ఊర్లో 3 కుటుంబాలు ఉంటే 3 చర్చీలు ఉన్నాయి. అక్కడ 4వ చర్చి అవసరం లేదు, ఊరోళ్ళు కడతలేరు, ఎవరో హైదరాబాద్ ఆయన వచ్చి డబ్బులు ఎక్కువ ఉన్నాయని చర్చి కడతా ఉన్నాడు, ఇది కరెక్ట్ కాదు సార్ అని ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6 దాకా 7 దాకా ఏసీపీ గజ్వేల్ గారితో నేను 10 సార్లు చట్టాన్ని వారికి ఎక్స్ప్లెయిన్ చేసినాను. మంచి సార్, చూస్తాం సార్, చేస్తాం సార్ అన్నారు. ఆల్ ఆఫ్ సడన్గా రాత్రి 10 గంటలకు రిమాండ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్న? నేను మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని. ఈరోజు ఉదయం 10:30 కష్టాలకు తీసుకున్నాను. రేపు ఉదయం 10:30 దాకా నన్ను పోలీస్ స్టేషన్లో ఉంచుకోవడానికి చట్టం పోలీసు వాళ్ళకి అనుమతి ఇచ్చింది కదా. రాత్రి 10:30కి తీసుకుపోయి ప్రొడ్యూస్ చేస్తుంటే చట్టం తెలిసిన ఒక వ్యక్తిగా నేను అభ్యంతరం చెప్పాలనా వద్దా? అభ్యంతరం ఒక ఎంపీగా లేకపోతే స్థానిక డిఎస్పీ గారికి చెప్పినా, ఏసీపీ గారికి చెప్పినా వింటలేరు. వినప్పుడు పోవాలనా వద్దా? కార్యకర్తను కాపాడడానికి వెళ్ళడంలో తప్పు లేదని కార్యకర్తలను పెద్ద సంఖ్యలో తీసుకొని అన్న మీరు ఒకటి గుర్తుపెట్టుకోరు, నేను జన సమీకరణ చేయలేదు. అరెస్ట్ అయిన 10 మంది కార్యకర్తలతో పాటు వాళ్ళ చుట్టాలో, బంధువులో 50 మందో 100 మందో జమ ఉంటారు కదా. ఏం జరిగింది, మా ఊరిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు అని తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు కదన్న. వాళ్ళతో కలిసిపోయి అడిగినా, వాళ్ళ ముందే అడిగినా. ఇలా చేయడం ద్వారా మీ కార్యకర్తల జోలికి ఎవరు రాకుండా పోలీసులు తప్పు చేస్తే, మా కార్యకర్త ఎవరైనా తప్పు చేస్తే నాకు చెప్పుండ్రి, నేనే ఆ కార్యకర్తను తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి అప్పచెప్తాను. తప్పు చేయకుండా అమాయకుల్ని అన్యాయంగా అర్ధరాత్రులు అపరాత్రులు మీరు తప్పు చేసి మీ తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు మా కార్యకర్తల్ని రిమాండ్ చేస్తా అంటే రఘునందన్ రావు అయితే ఊకోడు. మీరు దానికి ఏం చెప్పుకున్నా నాకేం బాధ లేదన్న. నా కార్యకర్త కంటే ఎక్కువ ఏం లేదు. కార్యకర్తను కాపాడుకోలేకపోతున్నాడు, మెదక్ ఎంపీ అయినా చెడ్డ పేరు నేను తెచ్చుకోవడానికి ఇష్టపడను. నేను కార్యకర్తల కోసం ఐ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మీరు మీ రాజకీయ ప్రత్యర్థులకి ధన్యవాదాలు చెప్తారు. దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత జోయల్ డేవిస్ ఐపీఎస్ అధికారి చెప్పారు. మొన్న లోక్సభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్పారు. ఏది సరే అంటే ఏం చెప్పదలుచుకున్నారా? అలా అనడం వల్ల పార్టీ శ్రేణులకు, పార్టీ నాయకత్వానికి చెప్తుంటారు అందరూ, కానీ మీ రాజకీయ ప్రత్యర్థులకు చెప్పడం ద్వారా ఏంటి అంటే ఇప్పుడు నా శత్రువు నా మీద ఎంత టార్గెట్ చేస్తే నేను అంత అలర్ట్గా ఉంటా కదా. నన్ను ఆ యుద్ధ సమరం లోపల, ఎన్నికల సమరం లోపల నన్ను ఆల్వేస్ అనుక్షరం నన్ను చైతన్యపరిచేది ఎవరన్నా? ప్రతిపక్ష పార్టీల అడుగుల ఎత్తులకే నా ఎత్తులు మారుతుండాలి కదా. నన్ను అంత అలర్ట్గా ఉంచినందుకు అప్పుడు జోయల్ డేవిస్ గారికి, ఇప్పుడు 100 కోట్లు ఖర్చు పెట్టి నా మీద వ్యక్తిగత పంచాయతీ తీసుకునేందుకు పనిచేసినటువంటి గౌరవ మాజీ మంత్రి గారికి, అట్లా వాళ్ళని తలుచుకుంటే తప్పేముందన్న? అది గొప్పగా అర్థం చేసుకోవాలి వాళ్ళు. నేను శత్రువుని కూడా ప్రేమిస్తున్నానని అర్థం చేసుకోవాలి మీరు. ప్రతిపక్ష వాళ్ళని, పోలీసు వాళ్ళని కూడా నేను గౌరవిస్తున్నా, అది మీరు ఎందుకు అర్థం చేసుకోరు? గతంలో ఈ ఉప ఎన్నిక సందర్భంలో కూడా జోయల్ డేవిస్ విషయంలో కానీ, అప్పటి అంజనీ కుమార్ విషయంలో కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్న వ్యాఖ్యలకి
పోలీసు వాళ్ళు ఎక్స్ట్రా చేసిర్రు అని చెప్తున్నా. ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తా ఉన్నా. పోలీసు వాళ్ళు అన్ని తప్పులే చేస్తూ ఉన్నారు. అందుకనే మీకు అనిపిస్తుంది పోలీసు వాళ్ళతో ఎప్పటి గొడవ పడుతున్నా అని అనిపిస్తుంది. తప్పుని తప్పని నేను చెప్పకపోతే తర్వాత ఏం చేస్తారు అంటే తప్పు జరిగింది అంటున్నారు. తప్పు జరిగిన వాళ్ళను చట్ట ప్రకారం శిక్షించేందుకు మీరు చేసిన ప్రయత్నం ఏంటి? అధికారి కంప్లైంట్ ఇస్తాం, రాతపూర్వకంగా మా దగ్గర ఉన్న సాక్ష్యాలు ఆధారాలు ఇస్తాం. ఐఎమ్ నాట్ ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, ఓన్లీ ఐ కెన్ కంప్లైన్ అగెన్స్ట్ యూ. ఇప్పుడు మీరు తప్పు చేసిరు అనుకోన్నా, మీరు తప్పుగా బిహేవ్ చేసిరు అనుకోండి, నేను లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగలుగుతాను. లోకల్ సీఏ గారు చర్య తీసుకోకపోతే డీసీపీకి చెప్తాం, డీసీపీ తీసుకోకపోతే కమిషనర్కి చెప్తాం, కమిషనర్ తీసుకోకపోతే డీజీ గారికి చెప్తాం. ఇంతకంటే ఎక్కువ నాకు తాడు తీసుకుపోయి నేను ఉరి చేసే శక్తి నాకు లేదు కదా, నా భారత రాజ్యాంగం నాకు ఇవ్వలేదు కదా. మీరు చేసిన తప్పుల పట్ల మీ పై అధికారులకు కంప్లైంట్ పెడతా ఉన్నాం. ఏం యాక్షన్ జరిగింది మీ కంప్లైంట్ వల్ల అంటే వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే నేనేం చేస్తాను? వెంకట్రామరెడ్డి అన్నట్టు ఆయన ఓటుకు డబ్బులు ఇట్లా పంచిండు అని పోలీస్ స్టేషన్లో దొరికి పట్టించినాం. పోలీసు వాళ్ళు ఇంకా చర్య తీసుకుంటలేరు. ఏం చేసిరు మీరంటే ఏం చేస్తాం? కోర్టుకు పోతాం, చెప్తాం, వాళ్ళ పై అధికారులకు చెప్తాం, కంప్లైంట్ చేస్తాం. నథింగ్ మోర్ దెన్ దట్ కదా. అంతకంటే ఎక్కువ నాకు చేయడానికి నాకు ఏమి ఇచ్చిండు శక్తి? నన్ను ఆ జడ్జి కుర్చీలోనో ఆ పోలీసు కుర్చీలోనో కూర్చోబెడితే తప్పకుండా ఏం చేయాలో చేస్తాను. రాష్ట్ర బీజేపీ సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరయ్యే అవకాశం కనిపిస్తుంది సార్? రేస్లో ఉన్నారా? మీరు రేస్లో ఉన్నారా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తనే భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడు అవుతాడు. రేస్లో ఉన్నారా మీరు? అధ్యక్ష పదవి పార్టీ అధిష్టానం పిలిచి రఘునందన్ నీకు పదవి సూట్ అవుతుంది అని చెప్తే తప్పకుండా చేస్తాను. పిలిచే అవకాశం ఉందా? పిలుస్తారు, అడుగుతారు, అందరిని అడుగుతారు. ఒపీనియన్స్ అడగకుండా ఎట్లుంటారు? రాష్ట్రంలో పాపులర్ లీడర్ ఎవరంటే ఏం చెప్తారు సార్? రాష్ట్ర బీజేపీలో ఇప్పుడు జాతీయ స్థాయిలో చూస్తే ఒక నరేంద్ర మోడీ, అమిత్ షా అని పార్టీ కార్యకర్తలు చెప్తుంటారు. రాష్ట్ర నాయకత్వానికి సంబంధించిన వరకు చూస్తే ఎవరు? చాలా మంది ఉన్నారు కదా మా పార్టీలో. డాక్టర్ లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, డికే అరుణ గారు, ఇట్లా చాలా మంది సీనియర్స్ ఉన్నారు. చాలా మంది పేరున్న నాయకులు ఉన్నారు, పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు ఉన్నారు. వచ్చే 4 ఏళ్ళు బీజేపీ భవిష్యత్తు ఏం కనిపిస్తుంది సార్? అంటే గతంలో 2018 ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి వచ్చామని చెప్పారు. దాదాపుగా వచ్చేసినట్టుగానే మీరు చెప్పే ప్రయత్నం చేశారు. అలా మాటలు కూడా ఉండేవి, కానీ ఫలితాలు చూస్తే వేరే రకంగా ఉన్నాయి. వచ్చే 4 ఏళ్ళు బీజేపీ ప్రయాణం ఎలా ఉండబోతుంది? ప్రజల మద్దతు కూడా కొట్టుకొని ప్రజల ఆశీస్సులతోటి ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు దేశంలో ఎట్లయితే విస్తరిస్తున్నామో అట్లే తెలంగాణలో కూడా విస్తరిస్తాం. తెలంగాణలో కూడా అధికారంలోకి రావడానికి పనిచేస్తాం, ప్రయత్నం చేస్తాం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఆశించినంతగా రాలేదు. అదే నేషనల్ ఎలక్షన్కి వచ్చే వరకు కాంగ్రెస్తో పోటీపడి మహారాష్ట్రలో మేము 148 పోటీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆశించిన ఫలితాలు రాలేదు. లోక్సభ విషయానికి వస్తే కాంగ్రెస్తో పోటీ పడి సమానంగా సీట్లు గెలుచుకున్న పరిస్థితి. ఎందుకు ఎక్కడ ప్రాబ్లం ఉంది అంటే నేషనల్ లీడర్షిప్ పైన ప్రజల్లో నమ్మకం ఉంది, రాష్ట్ర నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం లేక ఈ పరిస్థితి రాష్ట్ర బీజేపీది. ఇప్పుడు బీజేపీ అంటే ఒకటే ఉంటుంది, గల్లీలో ఒక బీజేపీ, ఢిల్లీలో ఒక బీజేపీ ఉండదు. రాష్ట్ర నాయకత్వం ఫలితాలు అలా రాలేదు కదా మరి. రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వం సమిష్టిగా కలిసి ఆలోచించి రాష్ట్ర పార్టీకి ఏది మంచి అనుకుంటే అది చేస్తారు. బట్ అవర్ కంటిన్యూస్ ఎఫర్ట్ విల్ స్టాండ్ యాజ్ ఇట్ ఈస్. పార్టీని అధికారంలోకి తెచ్చేదాకా మా పార్టీ ఈ పోరాటాన్ని కొనసాగిస్తుంది. మేము కూడా ఈ పోరాటాన్ని 5 ఏళ్ళు అంటే 4 ఏళ్ళు ఇంకా కాంగ్రెస్ పాలన ఉంది, ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన. పూర్తిస్థాయిలో హామీలు అమలు చేస్తారని మీరు అనుకుంటున్నారు సార్? 4 ఏళ్ళు కంప్లీట్గా ఉంటారంటారా మీరు? ముందుగా అజ్జపూరి ఈ కొట్లాడ చూస్తేనైతే అట్లా ఉంటారని అనిపిస్తలేదు. ఎందుకు ఈ స్థితి లేని సంసారాన్ని చూస్తేనైతే అట్లా కొనసాగుతుందని నేను అనుకుంటలేను. బట్ ఐ హోప్ ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా 5 సంవత్సరాల కోసం వాళ్ళకి ప్రజలు ఓట్లు వేసారు కాబట్టి 5 సంవత్సరాలు బాగా పరిపాలించాలి, ప్రజల మన్ననలు పొందాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో అవినీతి జరుగుతుందని పదే బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం పైన. దీనిపైన మీరేమంటారంటే కేంద్రంలో అధికారం ఉన్న పార్టీగా గురువింద గింజ తన నలిపారు కదా అన్నట్టు టీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ళు చేసింది వీళ్ళు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏం చేసారో వీళ్ళు అదే చేస్తూ ఉన్నారు. వీళ్ళకి అది అర్థం కాకపోతే మనం ఏం చేస్తామన్నా చేయలేము. ఫైనల్గా బీజేపీ క్యాడర్కి ఏం చెప్పదలుచుకున్నారు? పార్టీ నాయకత్వం సమిష్టిగా ఉందన్న మెసేజ్ పంపడానికి మీరు ఏం చేస్తారు? సో పార్టీ నాయకత్వం 100% సమిష్టిగా ఉంది. కార్యకర్తలు ఎవరు డిసప్పాయింట్ కావాల్సినటువంటి అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ 2 సీట్లు వచ్చిన రోజు కుంగిపోవడం, 100 సీట్లు వచ్చిన రోజు ఆనందపడడం అట్లాంటి ఏముండదన్నా. మాకు అధికారం రావాలని మేము కోరుకునేది ప్రజలకు సేవ చేయడం కోసం కోరుకుంటాం. మా పార్టీ పుట్టిందే అంత్యోదయ, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అనే నినాదంతో పుట్టినటువంటి పార్టీ. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఇద్దరున్నా, 360 ఉన్నా, 380 ఉన్నా, మా లక్ష్యం పేద ప్రజలకు సేవ చేయడం, అంత్యోదయ తప్ప ఇంకొకటి కాదు. ఆ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి బూత్లో మేము గెలిచేందుకు 100% పనిచేస్తాం. థ్యాంక్ యూ. ఇది రఘునందన్తో స్టేట్ టాక్. మళ్ళీ వచ్చే వారం మరో గెస్ట్ స్టేట్ టాక్లో వెళ్తాం. థ్యాంక్ యూ.